హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్లో జడ్జి ముందు హాజరుపరిచారు పోలీసులు. ఆయన్ను కాసేపట్లో రిమాండ్కు తరలించే అవకాశం ఉంది. అంతకుముందు ఆయన్ను 3 టౌన్ పీఎస్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ గొడవ ఘటనలో నిన్న రాత్రి కౌశిక్ రెడ్డిని జూబ్లీహిల్స్లో కరీంనగర్ 1 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి కరీంనగర్ తరలించారు. ఇక దీనికి సంబంధించిన పత్రాలు బీఆర్ఎస్ లీగల్ టీంకు అందించారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై దురుసుగా ప్రవర్తించినందుకు కౌశిక్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఆర్డీఓ మహేష్ కుమార్ తో పాటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పిఏ, గ్రంథాలయ చైర్మన్ ఇచ్చిన ఫిర్యాదులతో మొత్తం 4 కేసులు బుక్ అయ్యాయి. మరోవైపు కరీంనగర్ 1 టౌన్ పీఎస్లో ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే సంజయ్ స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు పోలీసులు. పోలీస్ కేసులకు భయపడేది లేదని చెప్పారు పాడి కౌశిక్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలపై ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను ఎందుకు అమ్ముడుపోయారని అడిగినందుకు తనను అరెస్టు చేశారని ఆరోపించారు. పండుగ పూట ఇంట్లో లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కౌశిక్ రెడ్డి. మాజీ మంత్రి హరీష్ రావును హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. అరెస్ట్ అయిన పాడి కౌశిక్ రెడ్డిని కలిసేందుకు కరీంనగర్ వెళ్తారన్న సమాచారంతో ముందస్తుగా కోకాపేటలోని ఆయన నివాసం ముందు భారీగా బందోబస్తు పెంచారు. ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే దాడులు, అడిగితే అరెస్టులు, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. వెంటనే కౌశిక్ రెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అక్రమంగా అరెస్టు చేశారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పూటకు అక్రమ కేసు పెట్టడం, రోజుకో బీఆర్ఎస్ నేతను అన్యాయంగా అరెస్టు చేయడం రేవంత్ సర్కార్కు అలవాటుగా మారిందని ట్విట్టర్లో ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను వెనుకేసుకొచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని ఏకపక్షంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. ఇదే ఇష్యూకి సంబంధించి అప్డేట్స్ అందించడానికి షరీఫ్ లైవ్ లో ఉన్నారు. షరీఫ్, కౌశిక్ రెడ్డి అరెస్టుపై అప్డేట్స్ ఏంటి? హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్లో జడ్జి ముందు హాజరుపరిచారు పోలీసులు. ఆయన్ను కాసేపట్లో రిమాండ్కు తరలించే ఛాన్స్ ఉంది. అంతకుముందు ఆయనకు 3 టౌన్ పీఎస్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ గొడవ ఘటనలో నిన్న రాత్రి కౌశిక్ రెడ్డిని జూబ్లీహిల్స్లో కరీంనగర్ 1 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి కరీంనగర్ తరలించారు. దీనికి సంబంధించిన పత్రాలు బీఆర్ఎస్ లీగల్ టీంకు అందించారు. రిపోర్టర్ షరీఫ్ లైవ్ లో అప్డేట్స్ అందిస్తారు. షరీఫ్, కౌశిక్ రెడ్డి అరెస్టుపై అప్డేట్స్ ఏంటి? కౌశిక్ రెడ్డిని నిన్న కరీంనగర్ పోలీసులు హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఒక టీవీ డిబేట్లో పార్టిసిపేట్ చేసి వెళ్తున్న క్రమంలో ఆయన్ని అడ్డుకుని అదుపులోకి తీసుకొని రోడ్డు మార్గం గుండా ముందుగా కరీంనగర్ రీచ్ అయిన తర్వాత పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో రాత్రి ఆయన్ని ఉంచారు. ఉదయం ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత రాత్రి కూడా ఎప్పుడైతే పోలీస్ ట్రైనింగ్ సెంటర్కి తీసుకువెళ్లారో అక్కడ వైద్య పరీక్షలు కంప్లీట్ చేశారు. కొద్దిసేపటి క్రితమే న్యాయమూర్తి నివాసానికి తీసుకువచ్చారు. మరి కాసేపట్లో అతని రిమాండ్కి సంబంధించినటువంటి అంశంపైన న్యాయమూర్తి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇవాళ హాలిడే కావడంతో నేరుగా న్యాయమూర్తి నివాసానికే తరలించారు. ఆయన పైన ఇప్పటికే పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు కరీంనగర్ సంబంధించినటువంటి 2 టౌన్ పోలీసులు. సహచర ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పైన ఆయన చేయి చేసుకోవడము, అధికారిక సమావేశాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని, తన పైన అక్కడ ఉన్నటువంటి స్థానిక గ్రంథాలయ చైర్మన్గా కొనసాగుతున్న ఆయన పైన మైండ్ హ్యాండ్లింగ్ కౌశిక్ రెడ్డి చేశారు, దుర్భాషలాడారు, అందరి సమూహంలో తనని అవమానపరిచేలాగా ఆయన వైఖరి ఉంది అనే అభియోగాలతో ఆయన పైన కూడా మొత్తం 4 సెక్షన్స్ పైన కౌశిక్ రెడ్డి పైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఒకసారి ఆ సెక్షన్స్ చూడొచ్చు. బిఎన్ఎస్ యాక్ట్లోని 115(2)(1), 121 సబ్ క్లాస్ 1, 126 సబ్ క్లాస్ 2, 221, 292, 351 సబ్ క్లాస్ 2, 352 ఈ సెక్షన్స్ కింద ప్రధానంగా కౌశిక్ రెడ్డి పైన పోలీసులు కరీంనగర్ 2 టౌన్ పోలీసులు సెక్షన్స్ని ఫ్రేమ్ చేశారు. ఇందాక చెప్పిన దాని ప్రకారం అఫీషియల్ మీటింగ్ని ఉద్దేశపూర్వకంగా ఇంటరప్ట్ చేయడం, సహచర ఎమ్మెల్యే పైన దుర్భాషలాడము, ఫిల్తీ లాంగ్వేజ్ వాడడము, ఆ తర్వాత ఆయన పైన చేయి చేసుకోవడము, అక్కడ ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ హోదా ఉన్నటువంటి అధికారులు కూడా, రెవెన్యూ అధికారులు ఉన్నారు, ఆర్డీఓ ఉన్నారు, జిల్లా కలెక్టర్లు ఉన్నారు. అలాంటి అఫీషియల్ మీటింగ్ని ఆయన ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారు. కాబట్టి ఈ సెక్షన్స్ అన్నింటినీ కూడా అప్లికేబుల్ చేశారు. ఆ సెక్షన్స్ పైనే రిమాండ్కి సంబంధించినటువంటి అంశం పైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఈ అంశాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. నిన్న గడ్డం ప్రసాద్ని కూడా ఆయన కలిశారు. ఖచ్చితంగా తన పైన చేయి చేసుకుని
దుర్భాషలాడి అందరి ముందు అవహేళన పరిచినటువంటి సహచర ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి, ఆయన పైన వేటు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటి అంశాన్ని ఆయన ఒక లెటర్ రూపంలో నేరుగా అసెంబ్లీ స్పీకర్కి ఆయన లెటర్ని రాతపూర్వకంగా ఇచ్చారు. ఆ లెటర్ పైన కూడా సానుకూలంగా గడ్డం ప్రసాద్ స్పందించారు. ఈ రకమైనటువంటి వైఖరి సరైంది కాదు, సహచర శాసనసభ్యుల పట్ల ఈ రకంగా ఎవరైనా సరే వ్యవహరిస్తే కనుక కఠిన చర్యలు ఉంటాయనేటువంటి అంశాన్ని కూడా ఇప్పటికే స్పీకర్ దగ్గర నుంచి వచ్చినటువంటి వర్షన్. ఇక అదే అంశం పైన అసెంబ్లీ సెక్రటరీ నుంచి ఏ రకమైనటువంటి ఆదేశాలు రాబోతున్నాయనేటువంటి ఒక అంశం పొలిటికల్గా చర్చ జరుగుతున్నటువంటి క్రమంలోనే కరీంనగర్ పోలీసులు నమోదు చేసినటువంటి కేసులో భాగంగానే కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఒకవేళ న్యాయమూర్తి రిమాండ్ని యాక్సెప్ట్ చేసి పోలీసులు వేసేటువంటి రిమాండ్ డైరీని యాక్సెప్ట్ చేస్తే కనుక 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్కి కౌశిక్ రెడ్డిని తరలించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 14 రోజుల రిమాండ్ ఒకవేళ కోర్టు విధిస్తే మళ్ళీ విచారణ చేయాలన్నా, లేదంటే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆయనని ఎంక్వైరీ చేయాలన్నా కూడా మళ్ళీ కస్టడీ పిటిషన్స్ వేసేటువంటి పద్ధతి ఉంటుంది. సో ప్రధానంగా కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్ పైన మాత్రం పొలిటికల్గా ఇటు రచ్చ జరుగుతోంది. ఆ తర్వాత తనని వ్యక్తిగతంగా దూషించారు కాబట్టి ఆయన కూడా వ్యక్తిగతంగానే సంజయ్ కుమార్ తీసుకున్నారు. సో ఏం జరగబోతోంది, పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రతి అంశం పైన కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా పాడి కౌశిక్ రెడ్డి నిలుస్తున్నారనేది కూడా పొలిటికల్గా టాక్ ఉంది. గతంలో గవర్నర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడము, ఆ తర్వాత మహిళల పట్ల ఒక మీడియా సమావేశాన్ని అధికారిక పార్టీ భవన్లో గాజులు చీరలు చూపిస్తూ ఆ రకమైనటువంటి చర్యకు ఆయన దిగారు. ఆ తర్వాత నిండు అసెంబ్లీ సభలో సభాపతిని అగౌపరిచేలాగా పోడియం వైపు దూసుకువెళ్ళడం, ఆ వీడియోస్ అన్నీ కూడా బయటికి వచ్చాయి. అంతకుముందు అదే నిండు సభలో సహచర ఎమ్మెల్యే దానం పైన కూడా ఆయన దుర్భాషలాడము, ఆ తర్వాత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడ ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి SHO విధులను ఆటంకం కలిగించేలాగా ఆ కేసులో కూడా ఆయన రిమాండ్కి పోయి బెయిల్ పైన బయటికి వచ్చారు. కానీ ఈసారి పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి స్ట్రిక్ట్ యాక్షన్ అయితే ఉండబోతోంది. జ్యుడిషియరీ కూడా దీనిపైన అదే రకమైనటువంటి అంటే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయనేటువంటి చర్చనైతే లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు కాబట్టి న్యాయమూర్తి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.